అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పొన్నగంటి ఆకుకూర ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! చాలామందికి ఆకుకూరల్ని ఎలా వండుకోవాలనేది తెలీదు కదా! ఒకసారి పొన్నగంటి ఆకుకూరతో ఈ విధంగా ఫ్రై చేసి చూడండి. అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా టేస్ట్‌గా ఉంది అనేసి చాలా బాగా తింటారు ఈ విధంగా చేస్తే. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ ముందుగా ఒక పెద్ద కట్ట పొన్నగంటి ఆకునైతే తీసుకున్నానండి. ముందుగానే శుభ్రంగా కడిగి కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ఆకులైతే ఒలిచి తీసుకోవాలి. ఈ వేపుడికి కాడలనేది పనికి రావండి. లేతగా ఉన్న కాడలైతే పప్పులోకి బావుంటాయన్నమాట. ఇక్కడ నేను కేవలం ఆకులు మాత్రమే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయను కూడా పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు, అలాగే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. 2 నిమిషాలకి ఈ విధంగా బాగా మగ్గుతుందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ముందుగా కరివేపాకు వేసుకోవడం కంటే ఇప్పుడు వేసుకున్నామంటే ఆకుకూరలో ఫ్లేవర్, టేస్ట్ చాలా బావుంటదనమాట. సో, ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒలిచి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరని ఈ విధంగా మొత్తం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెమ్మదిగా కలపండి. పూర్తిగా ఆయిల్ అంతా ఆకుకూరకి పట్టనవసరం లేదు. కొద్దిగా కలుపుకున్నామంటే సరిపోతుంది. ఆకుకూరలనేవి త్వరగా మగ్గిపోతాయి కదా! కొద్దిగా ఎంత వీలైతే అంత మీకు ఎంత కలపడానికొస్తుందో ఆ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ ఆకుకూర కొద్దిగా మగ్గనివ్వండి. ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మరొక్కసారి మూత తీసి ఈ విధంగా కలపండి. ఇప్పుడు కొద్దిగా మగ్గుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ఈ స్టేజ్‌లోనే మొత్తం ఒకేసారి చూసి వేసుకోండి. ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఆకుకూరలో ఏదైనా తేమ, నీరు ఉంటే ఈ స్టేజ్‌లో ఉప్పు వేయడం వల్ల అదంతా కూడా రిలీజ్ అయ్యి ఆకుకూర అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలకి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫైనల్‌గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే పావు టీ స్పూన్ ఆవపిండి వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకుంటే గరం మసాలా ఏదైనా మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ కారప్పొడి, ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్పీడ్‌గా ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా ఈ ఆకుకూరకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పెసరపప్పు కూడా వేసుకోవచ్చనమాట. పెసరపప్పు వేసి చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది మరొకసారి చూపిస్తాను. ఇంతేనండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అన్నంలోకి చాలా బావుంటుంది. పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.